ఏపీ ఎంసెట్ 2025కి సంబంధించి ఫైనల్ పేస్ కౌన్సిలింగ్కి సంబంధించి సీట్ అలాట్మెంట్ అనేది రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. సో అయితే చాలామంది అడుగుతున్న కామన్ డౌట్ ఏంటంటే, సో మాకు ఫస్ట్ పేజ్లో ఏ కాలేజ్ అయితే వచ్చిందో ఆ సెకండ్ పేజ్ సీట్ అలాట్మెంట్ ఆర్డర్లో కూడా సేమ్ కాలేజే చూపిస్తుంది ఏంటి బ్రో అని అడుగుతున్నారు. ఓకేనా? సో మీ యొక్క డౌట్ అనేది క్లారిఫై చేస్తాను. ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఫస్ట్ టైం కనుక చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంసెట్ కౌన్సిలింగ్ గురించి కాలేజ్ దోస్త్ వెబ్సైట్ వాళ్ళు మీకు ఫ్రీగా గైడెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు త్రూ వాట్సాప్ గ్రూప్స్ ద్వారా. ఓకేనా? సో నేను వెబ్సైట్ సంబంధించి లింక్ అనేది డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. అది ప్రెస్ చేసిన వెంటనే ఈ విధంగా మీకు గ్రూప్స్ వస్తాయి. ఏ గ్రూప్లోనైనా మీరు జాయిన్ అయితే అవ్వచ్చు. సో జాయిన్ అయిన వెంటనే మీకు ఎంసెట్ కౌన్సిలింగ్ సంబంధించి ఎప్పటికప్పుడు వీళ్ళు మీకు గైడ్ అనేది చేస్తూ ఉంటారనమాట. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు వారిని అడిగితే వాళ్ళు తప్పకుండా క్లారిఫై అయితే చేస్తారు. సో కాబట్టి అందరూ కూడా వాట్సాప్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. ఇది కంప్లీట్లీ ఫ్రీ. చాలామంది అడుగుతున్న డౌట్, బ్రో మాకు ఫస్ట్ పేజ్ సీట్ అలాట్మెంట్లో ఏ కాలేజ్ అయితే వచ్చిందో ఇప్పుడు సెకండ్ పేజ్ సీట్ అలాట్మెంట్ రిలీజ్ అయింది కదా, అందులో కూడా అదే కాలేజ్ చూపిస్తుంది, ఎందుకు ఇలా చూపిస్తుందని అడుగుతున్నారు. అంటే మీరు సెకండ్ పేజ్లో పెట్టిన వెబ్ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ యొక్క కాలేజెస్ మీ యొక్క ర్యాంక్కి రాలేదనమాట. అందు గురించి మీకు ఫస్ట్ పేజ్లో ఏ కాలేజ్ అయితే వచ్చిందో అదే చూపిస్తుంది. సో మీకు అది చూపిస్తుంది కాబట్టి మీరు ఆ కాలేజీలోనే జాయిన్ అవ్వాల్సి అయితే ఉంటుంది. సో మీరు కనుక 20th లోపు రిపోర్ట్ చేస్తేనే మీకు ఇప్పుడు ఏ కాలేజీలో అయితే సీట్ వచ్చిందో ఆ సీట్ అనేది ఉండడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఎవరెవరైతే సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి అప్లై చేసుకొని సీట్ అలాట్మెంట్ వచ్చిందో వాళ్ళందరూ కూడా 20th ఆగస్ట్ లోపు మీకు వచ్చిన కాలేజెస్కి వెళ్ళి రిపోర్ట్ చేయాల్సి అయితే ఉంటుంది. మీరు కనుక రిపోర్ట్ చేయకపోతే మీ సీట్ అనేది క్యాన్సిల్ అయితే అయిపోతుంది. సో కాబట్టి అందరూ కూడా రిపోర్ట్ అయితే చేయండి. ఓకేనా? ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకి యూస్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్ యూ.